సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం బియ్యం ఎలా కడగాలో తెలుసుకుందాం. మిగతా పదార్థాలతో పోల్చితే బియ్యంలో ఆర్సెనిక్ 10 రెట్లు ఎక్కువ ఉంటుంది. దాన్ని వదిలించాలంటే బియ్యాన్ని నీళ్లతో కడిగితే సరిపోదు. ఆర్సెనిక్ బియ్యం గింజలపైన పైపొరలా పేరుకోదు. అది గింజ లోపల తిష్ట వేసుకుని ఉంటుంది. కాబట్టి బియ్యం కడగడానికి బదులుగా ఉడికించి వార్చేయాలి. అందుకోసం మొదట నీళ్లు మరిగించాలి. తర్వాత ఆ నీళ్లలో బియ్యం వేసి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తర్వాత నీళ్లు వార్చేస్తే ఆ నీళ్లతో పాటు ఆర్సెనిక్ కూడా వెళ్ళిపోతుంది. తర్వాత మళ్ళీ నీళ్లు జోడించి చిన్న మంట మీద ఆ నీళ్లు ఎగిరిపోయే వరకు అన్నం ఉడికించుకోవాలి. 2021లో ఆర్సెనిక్ను వదిలించుకోవడం, బియ్యాన్ని శుభ్రం చేసే విధానాల గురించి పరిశోధకులు పరిశోధన చేశారు. ఇందుకోసం 6 రకాల బియ్యాలను ఉపయోగించినప్పుడు ఈ విధానం ద్వారా 73% ఆర్సెనిక్ను వదిలించడంతో పాటు బియ్యంలోని పోషకాలు నష్టపోకుండా నియంత్రించగలిగారు. ఈరోజు మనం బియ్యం ఎలా కడగాలో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.